అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసం. పర్వతగిరి గ్రామంలో ఉన్న ఓటరు మహాశయులకు, ముఖ్యంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుల పెద్దలకు, యువకులకు, మహిళలకు, విద్యావంతులకు, ఉద్యమకారులకు, ముఖ్యంగా పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, మరి ఇక్కడికి ఇచ్చేసి నన్ను ఆశీర్వదించడానికి ఇచ్చేసిన జనవాహినికి మీ అందరికీ నా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ అంబేద్కర్ రస్తాలో నిలవడానికి కారణం మేము ముందుకు వస్తున్నా. నేను ఎందుకోసం వచ్చా, ఈ గ్రామంలో ఎస్సీ జెండర్ సర్పంచ్ అయిన తర్వాత ఈ పుట్టిన గడ్డకు నేనేదో పెద్ద నాయకుడిని కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి దయచేసి. నేనేదో పెద్ద నాయకుడిని కాదు, నా కుటుంబం రాజకీయ చరిత్ర కూడా లేదు. నేను ముందుగా నా పరిచయం చేసుకుంటా. నేను ఒక సామాన్య కూలి. మా నాన్న పేరు సింగారపు రమేష్, మా అమ్మ పేరు చంద్రకళ. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఈరోజు సర్పంచ్గా నిలవడానికి మేము ముందుకు వచ్చా. సోదరులారా, అర్థం చేసుకోండి, ఎన్నో పార్టీలు వస్తాయి, ఎంతో శక్తులు వస్తారు. మరి పర్వతగిరి ప్రజలు చాలా విజ్ఞులు, విజ్ఞానవంతులు, తెలివి కలవారు. మరి ఈ పదవికి ఎవరైతే అర్హులు, మరి సోదరులారా అర్థం చేసుకోండి. మరి ఈ గ్రామంలో పుట్టి పెరిగి విశ్వభారతి హై స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. చాలా మంది ఏదో హైదరాబాద్ లో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. గ్రామంలో వారానికి 2 సార్లు వస్తున్నాను. మరి తప్పకుండా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలి. హైదరాబాద్ లో పని ఉంటే ఎక్కడైనా మరి నేను చేసే విధానం కానీ నా పద్ధతులు కానీ చూసి తప్పకుండా మీరు చర్చ జరగాలి. ముఖ్యంగా యువత మాత్రం తప్పకుండా చర్చించుకోవాలి. ఈ గ్రామ పంచాయతీలో ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారు, ఎవరైతే ఒక అభివృద్ధి ప్రణాళికతో ముందుకు పోగలుగుతారు, మరి తప్పకుండా దీన్ని న్యాయ నిర్ణేతలుగా గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. సోదరులారా, మరి నేను ఒక అధికార పార్టీ నుంచో ఒక ప్రతిపక్ష పార్టీ నుంచో నిలబడలేదు, ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా. అంటే ఒక ప్రజలకు సేవ చేయడానికి నేను ముందుకొచ్చా. ఈ పదవిలో ఏదో ఆశించో, ఏదో వస్తుందనో, ఏదో చేయాలో, సాధించాలో నేను రాలేదు. గ్రామ ప్రజలందరూ కూడా చేతులు జోడించిన తప్పకుండా మీరు ఆలోచన చేయండి. ఎవరైతే పదవికి అర్హులు అనేది దేశాల యువత, మహిళలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, మరి బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, తప్పకుండా మరి బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలన్నా, దళితుల రాజ్యం రావాలన్నా మరి తప్పకుండా ఆలోచన చేయాలి మీరు. మరి ఈ ఊరి అభివృద్ధి కోసం నాది ఏ విధంగా ప్రణాళిక ఉంది మీరు అర్థం చేసుకోండి. ఈ గ్రామంలో ఉన్న ముఖ్య హామీ నేను నామినేషన్ వేసిన వెంటనే చెప్పాను. గ్రామంలో ఉన్న కోతులను మరి పట్టించి 15 రోజులలో అడవి ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి నేను మాటిచ్చాను. మరి అదేవిధంగా కుక్కల మీద మరి కుక్కలు చాలా ఊళ్ళో గ్రామంలో బాగా ఇబ్బంది పెడుతున్నాయి, చిన్నపిల్లలు కరుస్తున్నాయి. మరి తప్పకుండా వాటిని కూడా మరి గ్రామం నుంచి తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తానని జంతు ప్రేమికులు కూడా నేను మాట ఇస్తున్నాను. సోదరులారా, అదేవిధంగా సోదరులారా, తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉందో నేను ఆ టైంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఈ పర్వతగిరి గ్రామంలో రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా నేను ఏర్పాటు చేశా. ఒక ధూమ్ధామ్ ఏర్పాటు చేశా. మీరు మర్చిపోయారో లేదో కానీ మరి నేను ఒక వర్కర్ని. మరి హైదరాబాద్ లో మీకు ఏ పని కావాలన్నా, ఒక నిమ్స్ హాస్పిటల్లో బెడ్ కావాలన్నా, ఒక ఉస్మాన్ హాస్పిటల్లో బెడ్ కావాలన్నా, ఒక గాంధీ హాస్పిటల్లో బెడ్ కావాలన్నా నేను తప్పకుండా నాకు పరిచయాలున్నాయి. నేనేదో ఎమ్మెల్యేనో ఎంపీనో కాదు, నాకున్న పరిచయాలతోని నేను తప్పకుండా వైద్య రంగంలో నాకు అపారమైన అనుభవం ఉంది. తప్పకుండా అలాంటి వాటికి ఎంతో మందికి సేవ చేశాను నేను. ఎంతో కొంతమందికి, అందరికి చేయలేను. నా దగ్గరికి నా నోటీస్కి వచ్చింది ప్రతి ఒక్కటి కూడా చేసి పెట్టిన. సోదరుల గ్రామంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, తప్పకుండా వాళ్ళు కూడా నోరిపి చెప్పాలి. రమేష్ అనే వ్యక్తి మాకేం చేశాడు, రమేష్ అనే వ్యక్తి హైదరాబాద్కి వస్తే ఏం చేశాడు, రమేష్ అనే వ్యక్తి నిమ్స్ హాస్పిటల్కి వచ్చాడా, ఉస్మాన్ హాస్పిటల్కి వచ్చాడా, గాంధీ హాస్పిటల్కి వచ్చాడా, అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్కి వచ్చాడా, యశ్వద్ హాస్పిటల్కి
వచ్చాడు సోదరులారా. ఇవన్నీ మీరు తప్పకుండా ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓట్లు నాకు తప్పకుండా బలపరచాలి మీ అందరి ఆశీర్వాదాలతో సోదరులారా. అదేవిధంగా మరి గ్రామంలో ఎంతో మందికి నేను ఎల్ఓసీలు ఇప్పించా, మరి అదేవిధంగా CMRF ఇప్పించా, ఎంతో మందికి హాస్పిటల్లో డిస్కౌంట్ ఇప్పించా సోదరులారా. ఎంతో మందికి రైల్వే రిజర్వేషన్ కూడా సహకారం చేశా, తిరుపతి కొంతమంది పంపించా. నా సాధ్యమైనంత వరకే నేను మరి నా శక్తి మేర నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా సోదరులారా. అది పదవి లేనప్పుడే, మరి పదవి ఉంటే ఏ వ్యక్తి దగ్గరికి మీరు పోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరి మధ్యలో ఉండి ఎవరి కోసమో నేను పనిచేసే వ్యక్తిని కాదు. నేను ధైర్యంగా ముందుకొచ్చా, ఒక ఇండిపెండెంట్ గా ముందుకొచ్చా సోదరులారా. ఇది నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి, నేను పేరు చెప్పదలుచుకోలే, ఒక వ్యక్తి నన్ను పిలిచి టికెట్ ఇస్తా అన్నాడు, నన్ను మోసం చేశారు. అయినా కూడా నేను భయపడలే. ఇక్కడ కూడా మా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, మైనార్టీ వర్గాలు నాకు అండగా ఉంటాయని చెప్పి నేను విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా సోదరులారా. మరి తప్పకుండా నేను ఏ వ్యక్తి గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు. నేను బాధపడుతున్నా. నా భార్య అన్నది, నువ్వు ఎవరైతే నిన్ను కించపరిచారో, ఎవరైతే నిన్ను వద్దనుకున్నారో, నువ్వు ఎంత దూరమైన కొట్లాడు, నువ్వు గెలుస్తావో గెలవదో సెకండరీ మ్యాటర్, కానీ నువ్వు ప్రజల్లో ఉండాలి, ప్రజలను సేవ చేయాలి. అది ప్రజలు ఉన్నా లేకపోయినా అని చెప్పి నా భార్య ధైర్యాన్ని ఇచ్చింది సోదరులారా. కాబట్టి నేను అనేది ఒకటి, ఆలోచన చేయండి. ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులు చాలా సార్లు పదవులు చేశారు, వారికి చాలా సార్లు అవకాశం ఇచ్చారు భరతగిరి ప్రజలు. మరి నాకు ఒక అవకాశం ఇవ్వండి. మరి తప్పకుండా ఇంకో అభ్యర్థి కూడా ఇచ్చారు. మరి అభ్యర్థి ఒక నాయకుడి దగ్గర పోయి మాట్లాడగలుగుతాడా? ఒక నాయకుడి దగ్గర పోయి ఒక కలెక్టర్ దగ్గరకో, ఒక ఆర్డీఓ దగ్గరకో, ఒక MRO దగ్గరకో, ఒక MPDO దగ్గరకో, లేదంటే రాష్ట్రాన్ని పరిపాలించే ఒక సెక్రటరీకి పోగలుగుతాడా? మీరు తప్పకుండా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సోదరులారా. మరి ఇక్కడ ఉండి హైదరాబాద్ ఉన్న సెక్రటరీ కూడా ఫోన్ ద్వారా కూడా మిమ్మల్ని పంపించే శక్తి నా దగ్గర ఉంది సోదరులారా. అలాంటి పరిచయాలు ఏర్పాటు చేసుకున్నా, ఎక్కడ కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు, ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు, ఎక్కడ కూడా ఎవరికి కూడా నేను అన్యాయం చేయలేదు సోదరులారా. మరి తప్పకుండా ఆలోచన చేయండి, తప్పకుండా ఆలోచన చేయాలి. మీరు పదవిగిరి ప్రజలు విద్యావంతులు మరి తప్పకుండా ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓట్లు దేనికేస్తారు? గట్టిగా చెప్పాలి, నాకు చెవులు వినట్లేదు. మరి తప్పకుండా ఆలోచన చేయాలి సోదరులారా, మీ అమూల్యమైన ఓట్లు. మరి అదే విధంగా ఇంకో ప్రతిపాదన కూడా వచ్చింది సోదరులారా, మహిళలకు పింఛన్లు. తప్పకుండా అది సర్పంచ్ చేతుల్లో ఉంటుంది సోదరులారా. మహిళలకు పింఛన్లు తప్పకుండా ఇప్పించే విధంగా నేను చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నా సోదరులారా. నేను ఎక్కువ రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వదలుచుకోలేదు, కేవలం నా అభివృద్ధి ప్రణాళిక ఏందో చెప్పాను, నేను ఏ రకంగా పనిచేశానో చెప్పాను, నేను ఏ రకంగా ఉంటానో చెప్పాను. నేను క్లీన్ చీట్ అని గొప్పగా చెప్పుకుంటున్నా. ఏ రోజు ఎవరి దగ్గర ఒక ఛాయ కూడా తాగలేదు, ఏ రోజు ఎవరి దగ్గర ఏది ఆశించకుండా పనిచేశా సోదరులారా. కానీ ఈ రోజు నేను ఆశించి వస్తున్నా మీ దగ్గర సర్పంచ్ గా, గ్రామంలో ప్రజా సేవ చేయడానికే వస్తున్నా తప్ప, ప్రజల మెప్పు కోసం వస్తున్నా తప్ప ఇలా ఏదో ఉండాలని రావట్లేదు సోదరులారా. మరి తప్పకుండా ఆలోచన చేయండి. ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు ఉపన్యాసాలలో నా గురించి మాట్లాడే విధంగా ఉన్నదంటే నా పవనంగా మీరు తెలుసుకోవాలి సోదరులారా. మరి ఎవరు తెలుసుకుంటున్నారు? రాజకీయ నాయకులు, ప్రజలు కాదు, రాజకీయ నాయకులు సోదరులారా. కాబట్టి మీ అమూల్యమైన ఓట్లు తప్పకుండా ఏ గుర్తురాలి, ఏ గుర్తు? మరి అధికార పార్టీ వాళ్ళు ఇల్లు బిల్లు ఇయ్యనని మరి మాతో వస్తే ఇల్లు బిల్లు ఇయ్యం, మేము పెన్షన్లు ఇయ్యం. ఇది ఎవడబ్బ సొత్తు కాదు సోదరులారా, ఇది ఎవడబ్బ సొత్తు కాదు. మీ సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజల నిధి. మనం ఇచ్చే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారానో లేకపోతే మనం ఇచ్చే నిధుల ద్వారానో ప్రజలకు సేవ చేస్తున్నారు తప్ప తప్పకుండా మీకోసం కొట్లాడతా, మీకోసం పోరాడతా, అభివృద్ధితో ముందుకొస్తా. మరి సోదరులారా ఆశీర్వదించండి, అభిమానించండి, మరి నమ్మండి. నేను తప్పకుండా ఎవరి దగ్గర నేను గులాంగిరి చేయాలని మీకు మాట ఇస్తా ఉన్నా సోదరులారా. మరి సోదరులా తప్పకుండా ఆలోచన చేయాలి. మరి ఈ రోజు నాకు పూర్తిగా విశ్వాసాన్ని ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యుడు, నా తండ్రి సమానుడు, నా గురువు, రాజకీయ గురువు మేడ్శెట్టి రాములు గారికి ప్రత్యేకంగా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా సోదరులారా. అదేవిధంగా మన జూలపల్లి గంగాధర్రావు గారికి, మరి అదేవిధంగా జూలపల్లి సురేందర్రావు గారికి, కంఠం ఏకాంతం గారికి, రంగు జనార్దన్ గారికి, మరి అదేవిధంగా పొట్ల కిష్టయ్య గారికి, ముఖ్యంగా నాకు చేదోడు వాదుడుగా ఉంటున్నా, నా కోసం నామినేషన్ వేసి ఆయనను కూడా మోసం చేశారు సోదరులారా. అదే ప్రజల్లో నిత్యం వైద్యం చేసే వ్యక్తి, ప్రజల కోసం పాటుపడే వ్యక్తి మన జిల్లా డాక్టర్ శ్రీనివాస్ గారు, ఆయనను కూడా మోసం చేశారు సోదరులారా. పార్టీకి రమ్మన్నారు, నామినేషన్ ఏమన్నారు, తర్వాత పార్టీ టికెట్ ఇస్తా అంటే కనీసం ఫోన్ కూడా లేపలేదు సోదరులారా. మరి అర్థం చేసుకోండి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో పరిధిలో సోదరులారా. బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు ఏ రోజు
కూడా బాంచనగిరి చేయాలా అనేది మీరు ఆలోచన చేయాలి. కాబట్టి నాకు చేదోడు వాదుడుగా ఉంటున్న ముఖ్యుడు, అత్యంత సన్నిహితులు, నా గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి మా జిల్లా శ్రీనివాస్ గారికి, జిల్లా ధర్మయ్య గారికి, బొట్ల వెంకన్న గారికి, బొట్ల కుమార్ గారికి, చిన్నపల్లి సీని గారికి, మరి హర్షందర్ గారి పేరు చెప్పొద్దు నాకు తెలియదు, కానీ ఆయన డీలర్ మరి ఏమనుకున్నా పర్లేదు. నా కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి మరి కంటే సుధాకర్ గారు, క్షమించాలి, కంటే సుధాకర్ గారికి, చిన్నపల్లి దేవేందర్ గారికి, ముఖ్యంగా నాకు చేదోడు వాదుడుగా నాకు ధైర్యాన్ని నింపుతున్న మాజీ ఉప సర్పంచి ఆదొండ భిక్షపతి గారికి, మరి బొట్ల రాహుల్ గారికి, మా కుల పెద్ద మనిషి, అదేవిధంగా మన సందడి నవీర్ గారికి, రంగు జనార్దన్ గారికి, మరి మాజీ ఉప సర్పంచ్, ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఉంటారు. దయచేసి క్షమించాలి. ఫస్టే పేరు చెబుదాం అనుకున్నా, ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే ఇబ్బంది అవుతుందని క్షమించాలి. ఎవరి పేరు అయినా చెప్పకపోతే అన్యతగా భావించొద్దు. మరి సోదరులారా, ఇంకో మాట, నేను గెలిస్తే, ఒకవేళ మీరు ఆశీర్వదిస్తే నేను గెలిస్తే, మరి నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాకుండానే పరిపాలన చేస్తాను తప్ప ఒక పార్టీలకు పోయి మీకు మాట ఇస్తాను సోదరులారా. కేవలం ప్రజా సేవ చేయడం కోసం వచ్చా. కాబట్టి సోదరులారా, ఒకసారి ఒక నినాదం చెప్పండి, వేస్తు గుర్తుకే. అమ్మా, నా సీరియల్ నెంబర్ 7, ముఖ్యంగా 24 గంటలు వెన్నట్టు ఉంటున్నటువంటి కొండ వెంకన్న గారికి, మా గురువు గారు నాకు చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పి నా గెలుపు కోసం కాకినాడకు పోకుండా భార్య పిల్లలు, మా మేడంను, మా సావాళ్ళ కొడుకును వదిలిపెట్టి నా కోసం నిరంతరం కృషి చేసినటువంటి మా గురువు గారు, తనకు పాలవందనం తెలియజేస్తున్న మాచార రమేష్ సార్ గారు. నాకు చిన్నప్పటి నుంచి సరస్వతి స్కూల్లో పనిచేసాడు. నన్ను నమ్మిండి, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు కాదు, మంచివాడు అని చెప్తున్నటువంటి నా గురువు గారు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు నా గురువు గారు మాచార రమేష్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న సోదరులారా. మీ అమూల్యమైన సమయాన్ని నా కోసం కేటాయించి ఇంత దూరం వచ్చి నా కోసం ఇంతసేపు నిలబడినటువంటి మహిళలకు, వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, యువకులకు, మరి అదేవిధంగా రైతాంగానికి, మరి కార్మికులకు, కర్షకులకు, అందరి కూడా సబ్బండ వర్ణాలకు, మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మేము ముందు సెలవు తీసుకుంటున్నాం సోదరులారా. పేస్తు గుర్తుకే. థ్యాంక్ యూ సోదరులారా.